హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన దగ్గర ఒకటి క్రేటా ఎస్ఎక్స్ 1.5 ఉందండి. పాండ్రోమిక్ సన్ రూఫ్ అంటే ఇది చూపిస్తాను. మోడల్ 2021, రిజిస్ట్రేషన్ 2022 అండి. చూపించే చిన్న మాట అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలండి. చేసుకొని వాళ్ళు చేసుకోండి, ఒక లైక్ మాత్రమే అండి, కొంచెం సపోర్ట్ చేయండి సార్. అనవసరమైన మెసేజ్లు, అనవసరమైన ఫొటోస్, టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి దయచేసి. ఒకసారి చూపించండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోండి ప్లీజ్. ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం హెల్ప్ అవుతున్నట్టు. ఒక లైక్ కూడా ఇచ్చుకున్నారా? ఓకే, ఇప్పుడు నేను వీడియో చూపిస్తాను చూడండి. డైరెక్ట్ మీకు ఒకసారి అంటే సరౌండింగ్ ఎట్లా చూపిస్తాను. మీకు అక్కడ డెంట్ ఉందా, లేకపోతే పెయింట్ ఉందా, లేకపోతే ఒరిజినల్ కాదని తెలుస్తుందని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. ఒక్కసారి చూడండి. నేను బయట నుంచి క్లియర్గా చూపిస్తాను, ఇంటీరియర్ కూడా క్లియర్గా చెప్తాను. ఒక్కసారి చూడండి. వెహికల్ తెలుసుకున్నాకనే నాకు మెసేజ్ చేయండి. ఎందుకంటే డైరెక్ట్ ఫోన్ చేసి అడుగుతున్నారు ప్రైస్ ఎంత, ఫొటోస్ అడుగుతున్నారు. ప్లీజ్ దయచేసి అడగకండి. చూడండి ఒకసారి. ఇది నేను చెప్పిన వెహికల్, ఇది నా నెంబరు. మీరు దీనికి ఫోన్ చేయొచ్చండి. కాకపోతే టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి దయచేసి. దానివల్ల మీకు యూజ్ లేదు, నాకు యూజ్ లేదు. ఉత్తమ ముచ్చట్లు ఎప్పుడు మీకు మంచి కాదు, నాకు మంచి కాదు. మీకు టైం వేస్ట్ ఖరాబ్, నాకు టైం వేస్ట్ ఖరాబ్ అని చూసుకోవచ్చు. క్రేటా 1.5 ఎస్ఎక్స్ అండి. ఇది పాండ్రోమిక్ సన్ రూఫ్ అండి. రిజిస్ట్రేషన్ 2021 ఉంది. మోడల్ 2021 ఉంది. రిజిస్ట్రేషన్ 2022 అండి. షోరూమ్ ట్రాక్ ఉంది, ఒరిజినల్ వెహికల్. దీనికి ఇన్సూరెన్స్ మొత్తం ప్రజెంట్ వ్యాలిడ్ ఉందండి. నేను ఒకసారి ఇంటీరియర్ చూపిస్తా చూడండి. డీజిల్ వర్షన్, చిల్డ్ ఏసీ ఉంది. వెహికల్ మాత్రం చాలా బాగుంది. ఇంటీరియర్ చూసుకుంటే 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. మ్యాటింగ్ చూసుకుంటే ఇట్లా ఉందండి. సీట్ కవర్స్ ఇట్లా ఉన్నాయి. మీకు అచ్చు కూడా చూపిస్తాను, స్క్రీన్ కూడా చూపిస్తాను. మీకు స్క్రీన్ ఏ విధంగా పనిస్తుంది అనేది మీకు కూడా తెలుస్తుంది. ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ఒకటి ఉంది, ప్లస్ అట్టు కూడా చూపిస్తాను మీకు. రీడింగ్ ఆల్రెడీ 46,000 ఉందండి ఒరిజినల్ రీడింగ్. మీకు ఎవరికన్నా డౌట్ ఉంటే చెక్ చేయించుకోవచ్చు. బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, ఇట్లా ఉందండి సీట్లు. ఇంటీరియర్ నీట్ అండ్ క్లీన్ ఉందండి. నేను మీకు కింద ఫుట్ బోర్డ్ కానీ చూపిస్తున్నాను, కాకపోతే చూస్తలేరు. చూడండి సార్, మీరు స్కిప్ చేస్తున్నారు. స్కిప్ చేయడం వల్ల అది ఎవరికి యూజ్ ఉంటుంది కాబట్టి మీకు చెప్తున్నాను నేను. మళ్ళీ అడుగుతారు కాబట్టి చెప్తున్నాను నేను. ఈ సిస్టమ్ చూసుకోవచ్చండి. దీనికి ఇట్లా ఉంది అడ్జస్ట్మెంట్ సిస్టమ్. సీట్స్ రీడింగ్ చూసుకుంటే మాత్రం చూసుకోవచ్చండి. నేను ఆల్రెడీ చెప్పినాను. 49,000 ఉందండి. ఇది 49,000 ఉంది. ఇది ఒరిజినల్ రీడింగ్, షోరూమ్ ట్రాక్. వెహికల్ మాత్రం నీట్ అండ్ క్లీన్. పుష్ బటన్ స్టార్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. డోర్ చూసుకుంటే ఎట్లా ఉందండి, చాలా క్లీన్గా ఉన్నాయి. ఇవి ఒరిజినల్. ఇది చిన్న కూడా ఎక్కడ కూడా డెంట్ అంటూ లేదు సార్. పెయింట్ కూడా ఏం లేదు, చూసుకోవచ్చు. ఇది కూడా దీని ప్రైస్ వచ్చి 16,80,000 చెప్తున్నారు సార్. 16,80,000 సార్ దీని ప్రైజు. చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ తీసుకుంటే క్రేటా. అది మీకు ఎక్కడైనా డౌట్ ఉన్నా కానీ నాకు ఫోన్ చేయండి, ప్రాబ్లం లేదు. కాకపోతే డౌట్ అంటే ప్రైస్ కోసం కాదు సార్, మీరు కొంచెం ఆలోచించండి. చూస్తా సార్, బీడింగ్ చూసుకోవచ్చు ఎట్లా ఉందో మీకు కూడా తెలుస్తుంది. ఆల్రెడీ రీడింగ్ చూపించాను కదా, 49,000 ఇది రీడింగ్ చూసుకోవచ్చు. బీడింగ్ ఇట్లా ఉందండి. ఒరిజినల్ వెహికల్. ఇది ఓన్లీ మన తెలంగాణకు మాత్రం వర్తిస్తుంది సార్. ఇది ముంగట ఛానల్ పేరు ఎందుకు పెట్టినానంటే, నేను ఓనర్ అంటున్నారు చూపించకండి నెంబర్ అన్నారు, అందుకోసం నేను చూపిస్తలేను. దానికి ఢిల్లీ వెహికల్స్ అమ్ముతున్నాం అని చెప్పేసి అంటున్నారు సార్. అట్లాంటి మూర్ఖులకు నేను ఏం చెప్పలేను. చూసుకోవచ్చు. ఇది కూడా ఢిల్లీ వెహికల్స్ పెట్టాల్సిన అవసరం లేదు సార్ నాకు. చూసుకోవచ్చు. ఇక్కడ స్క్రాచ్ చిన్నగా ఉంది, ఒకటి చిన్నగా ఉంది. ఇది కూడా కనిపిస్తుంది ఇక్కడ. నేను ఇంత నీట్గా చెప్తుంటే కొంచెము తెలివితక్కువగా మాట్లాడకండి సార్. కొంతమంది ఉన్నారు, అందరు కాదు. చూసేవాళ్ళు మంచి పాజిటివ్ కామెంట్లు వస్తున్నాయి, కాకపోతే కొంచెం తెలివితక్కువలు మాత్రమే అట్లా కామెంట్ చేస్తున్నారు. అట్లా మాట్లాడితే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. చెప్తున్నాక కూడా చూసుకోవచ్చు. ఇట్లా ఉంది. ప్రతి వెహికల్ గురించి నీట్గా చెప్పినప్పుడు అర్థం చేసుకుంటారని చెప్పి నేను ఆలోచించుకుంటా. కానీ ఇంత నీట్గా మీకు ఎవరైనా చూపించారో నాకు తెలియదు, నేను మాత్రం చూపిస్తానండి. తీసుకునే వాళ్ళు డబ్బులు పెడతారు కాబట్టి నేను చూపిస్తాను. చూసుకోవచ్చు. డోర్స్ మాత్రం ఏది మాత్రం చేంజ్ లేదు, టోటల్ ఒరిజినల్ డోర్స్ మాత్రం నీట్ అండ్ క్లీన్ ఉంది. మీకు ఫుట్బాల్ కూడా చూపిస్తాను, చూసుకోవచ్చు. ఇట్లా కూడా ఎట్లా ఉందో తెలుస్తుంది మీకు. కింద ఇంత నీట్గా చెప్తున్నాను, మీకు ఎవరు చూపించకపోవచ్చు. ఇట్లా ఉంది. ఎక్కడ కూడా చిన్నగా చేంజ్ లేదండి, చూసుకోవచ్చు. దీని ప్రైస్ మాత్రం 16,80,000 సార్. ఇది
ఆల్రెడీ బీడింగ్ మొత్తం చూపించాను కదా. మీకు ఇప్పుడు గ్లాస్ చూపిస్తా చూడండి ఒకసారి. చూసుకోవచ్చండి, గ్లాస్ ఇది సీసీ ఉంది. ఈ గేర్స్ వచ్చేసి సార్ 6+1 అండి, ఇది మాన్యువల్. స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు కూడా. స్టార్ట్ చేసిన ఆల్రెడీ ఇంజన్ సౌండ్ ఎట్లా మీకు కూడా తెలుస్తుంది. డోర్ లెక్కిస్తున్నాను, మీకు సన్ కూడా చూపిస్తాను ఎట్లా ఉందో తెలుస్తుంది. కీ ఇక్కడే ఉంది, ఉన్నది ఏం కాదు. చూసుకోవచ్చండి, ఇది సిబి ఉంది. ఇది కూడా చూసుకోవచ్చు అండి, సిబి ఉంది. ఇది కనిపిస్తుందో లేదో, ఇది ఓకే సిబి. నేను లాక్ వేస్తాలే, ఇప్పుడు డోర్ వేస్తాలే, నేను తర్వాత వేస్తా కానీ. ఇది కూడా చూసుకోవచ్చు, సిబి ఉంది. ఇది కూడా సేమ్ సిబి ఉంది. 4 సైడ్ చూపించాను, ఇప్పుడు బ్యాక్ సైడ్ చూపిస్తా చూడండి. ఇది కూడా చూసుకోవచ్చు, సిబి ఉంది. ఓకేనా, ఇది డీజిల్ వర్షన్ సార్. ఇది ఇక్కడ సెంటర్ వేసింది సార్, ఇది బాగుంది. ఏసీ మాత్రం చాలా బాగుంది, చిల్డ్ ఉంది ఏసీ మాత్రం, ప్రాబ్లం ఏం లేదు. మీకు ఇప్పుడు బ్యాక్ సైడ్ కెమెరా ఎట్లా వర్క్ చేస్తుందో చూపిస్తాను చూడండి ఒకసారి. చూసుకోవచ్చు సార్, ఇది బ్యాక్ సైడ్ కెమెరా నీట్గా ఉంది, క్లియర్గా ఉంది. వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది. ఏసీ పరంగా వేసుకుంటే కూడా చిల్డ్ ఏసీ అండి. మీకు సౌండ్ అనిపిస్తుంది కావచ్చు కానీ ఏసీ మాత్రం చిల్డ్ ఉంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అలాంటి ఏసీ ఆన్ చేశాను నేను, చూసుకోవచ్చు. ఏసీ ఆన్ చేసిన ఇట్లా ఉంది. మీకు ఇంజన్ సౌండ్ చూపిస్తాను, ప్లస్ లైటింగ్ కూడా చూపిస్తాను. లైటింగ్ చూసుకు ఇట్లుందండి. హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, ఫోగ్ ల్యాంప్ ఓకే ఉంది. చూసుకోవచ్చు, ఇది కూడా సేమ్ ఉందండి. హెడ్ లైటు, ఫోగ్ ల్యాంపు, ఇండికేటర్ వర్క్ చేస్తున్నాయి. మిర్రర్ సైడ్ చూసుకుంటే కూడా బాగున్నాయండి, ఇది అన్నీ వర్క్ చేస్తున్నాయి. బ్యాక్ సైడ్ కూడా కానీ చూసుకోవచ్చు, ఇది కూడా ఓకే ఉన్నాయా మీకు కూడా తెలుస్తుంది అని చెప్పి చూపిస్తున్నాను నేను. ఓకే ఉంది, వెహికల్ మాత్రం ఇట్లా ఉంది. ఒక్కసారి ఇది ఓపెన్ చేయాలి. చెక్ చేసుకోసారి. బానెట్ మాత్రం ఇట్లా ఉంది, ఏదైనా రిప్లేస్ ఏం కాలేదు, టోటల్ ఒరిజినల్ వెహికల్ సార్. చూసుకోవచ్చు, మీకు ప్రతి వెహికల్ ఖచ్చితంగా చూపిస్తాను. ఆపరణ పిల్లర్స్ చూసుకోవచ్చు, ఇవి కూడా షో పట్టి చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా మీరు డైరెక్ట్ రండి సార్, మీకు తెలుస్తుంది. బ్యాటరీ 2021 సార్, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంజన్ సౌండ్ మాత్రం ఇట్లా స్మూత్గా ఉంది. ఓకే, కింద వేసి సార్. టైర్స్ చూసుకుంటే మాత్రం చూసుకోవచ్చు, టైర్లు మాత్రం బాగానే ఉన్నాయి. 80% వరకు ఉంటాయి టైర్స్ ఇవి. నేను అది కూడా చూపిస్తాను. ప్రతి అలో వీల్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ ఉన్నాయి, అలో వీల్స్ చెక్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ చూసుకుంటే సేమ్ ఉన్నాయి, అంటే 4 టైర్లు సేమ్ ఉన్నాయండి. ఇందులో ఎటువంటి డిఫరెన్స్ ఏం లేదు, టైర్లలో సేమ్ అలో వీల్స్. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, ఇట్లా ఉంది. ఓవర్లో చూసుకుంటే వెహికల్ మాత్రం ఇట్లా ఉంది సార్, చెక్ చేసుకోవచ్చు. సన్ రూఫ్ చూసుకోవచ్చండి, ఇట్లా వర్క్ చేస్తుంది. క్లోజ్ అయ్యి చూసుకోవచ్చు. ఇది కూడా వెహికల్ మాత్రం సూపర్ ఉందండి. మీకు పైన చూపిస్తా చూడండి, ఒకసారి క్లోజ్ చేసి
చూసుకోవచ్చు, క్లోజ్ అవుతుంది ఇది కూడా. ఓకే, అది కూడా వేసి. ఓకే, చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ లోపల సైడ్ కూడా. ఓకే చూసినాకండి, క్రేటా 1.5 ఎస్ఎక్స్ అండి. 1.5 ఎస్ఎక్స్ పాండ్రమిక్ సన్ రూఫ్ ఆల్రెడీ అది బాగానే ఉంది, చూపించాను. అది కూడా మీకు ఎట్లా తెలుసు అని చెప్పి చూపించాను. అది మోడల్ వచ్చేసి 2021 అండి. రిజిస్ట్రేషన్ 2022 అండి. రీడింగ్ మాత్రం ఒరిజినల్ ఉంది. షోరూమ్ ట్రాక్ ఉంది, 49,000 ఉంది. షోరూమ్ ట్రాక్ ఉంది. ఆల్రెడీ టైర్స్ కూడా చూపించాను, బాగానే ఉన్నాయి. ప్రతి గ్లాసు పిన్ టు పిన్ చెప్పానండి. ఎవరికైనా డౌట్ ఉంటే ఫోన్ చేయండి, కానీ ఫొటోస్ అడగకండి దయచేసి. దీని ప్రైస్ మాత్రం 16,80,000 చెప్తున్నారు. ఫిక్స్ రేట్ ఏం కాదు, బార్గెన్ ఉంటే మీరు కూడా మాట్లాడుకోవచ్చు. దయచేసి ప్లీజ్ దయచేసి ఫొటోస్ అడగకండి, టైంపాస్ కాల్స్ మంది చేయకండి దయచేసి. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.